నా పేరు బొమ్మిరెడ్డి గాంధీరావు, మాది నల్లజర్ల గ్రామం. ఇప్పుడు నేను మాట్లాడబోయేది మా గ్రామదేవత శ్రీ 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 సోమాలమ్మ తల్లి, చల్లని తల్లి. ఎవరు ఏ కోరిక కోరినా కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. మంచి సంకల్పంతో ఏ సంకల్పించుకున్నా ఆ సంకల్పాన్ని ఎవరైతే సంకల్పించుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చే దేవతగా ఎంతో ప్రసిద్ధిగాంచిన చల్లని తల్లిగా అమ్మవారు ఈ గ్రామంలో వేంచేసి ఉన్నారు. ఈ సుమారు 600 సంవత్సరాల క్రితం గ్రామాలు ఏర్పాటు చేసినప్పుడు చెరువు నల్లా ఎర్ర చెరువు అనే చెరువు ఇటు పేర్లు నామకరణాలు చేశారు. అది ఎందుకనంటే ఈ గుడున్న ప్రాంగణంలో ఉన్న చెరువు సగం నుంచి ఎడమ వైపు ఉన్నది ఎర్రగాను నీరు, కుడివైపు ఉన్నది నల్లగాను ఉండటం మూలాన అప్పుడు గ్రామాలు ఏర్పాటు చేసినప్పుడు నల్ల ఎర్ర చెరువు ఊరని, కాలక్రమేణా నల్ల చెరువులో ఊరని, తర్వాత ఇప్పుడు నల్లజర్లగా రూపాంతరం చెందింది. ఈ గ్రామం సుమారుగా 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ గ్రామం ఏర్పడిందని మా పూర్వీకుల ద్వారా మాకు తెలియడం జరిగింది. గ్రామాలు ఏర్పడినప్పుడు గ్రామదేవతని ప్రతిష్ఠించుకోవాలి, గ్రామదేవత ఉండాలి, గ్రామం చల్లగా కాపు కాయాలి, పొలిమారులా ఉండాలనే సంకల్పంతో అన్ని గ్రామాలకి ఏర్పాటు చేసుకున్నట్టే నల్లజర్ల గ్రామానికి కూడా సోమాలమ్మ తల్లి పేరిట గ్రామదేవతను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కాలక్రమేణా ఈ చెరువు వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలం ఈ చెరువు మునిగిపోవడం, తద్వారా ఎక్కువ రోజులు వాటర్ ఉండడం, తద్వారా ఇక్కడున్న జనానికి అతిసార వ్యాధులు రావడం, పరిపాటిగా మారడం వల్ల పెద్దలందరూ నిర్ణయించుకుని ఇంకా ఊరు వైశాల్యం చాలా ఉంది కదా, వేరే చోట మెరక మీద వెళ్తే బాగుంటుందని అనుకుని ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ దూరంగా ఉండటం, అప్పట్లో ఇంత సౌకర్యాలు లేకపోవడం, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎవరో చేసేవాళ్ళు లేకపోవడం, శిథిలావస్థకు వచ్చి శుభ్రంగా పాడుపడిపోయి ఇక్కడికి ఎవరో రావడానికే భయపడే స్థితిలో ఉన్న స్థితి నుంచి రాను నల్లజర్ల గ్రామంలో 1992 సంవత్సరంలో శివాలయం కట్టాలని సంకల్పించినప్పుడు శివాలయం శంకుస్థాపన జరిగి సంవత్సరం పాటు ఆ కార్యక్రమం జరగకపోవడంతో శివాలయం ఎవరైతే శంకుస్థాపన చేయించారో శ్రీ యనమండ వేణుగోపాల శాస్త్రి గారు, విజయనగరం గురువు గారు, ఆయన వచ్చి మీరు సంకల్పం చేసుకునేటప్పుడు మీ గ్రామదేవతకి మీరు నివేదన చేసి మీరు సంకల్పం చేసుకున్నారా లేదా అని ఆయన అడగడం, లేదండి మేము అటువంటిది ఏమీ చేయలేదని పెద్దలు చెప్పడంతో ఇమ్మీడియట్లీగా మీరు గ్రామదేవత ఎక్కడుందో చూసి మీరు గ్రామదేవతకి మీరు చెప్పదలుచుకున్నది చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించండి, మీ పని సత్వరమే పూర్తవుద్దని ఆయన చెప్పడం. ఆ తర్వాత ఇక్కడికి మా ఊరి పెద్దలందరూ రావడం, వస్తే ఇదంతా చెట్లు తుప్పలతోటి ఇక్కడ మనుషులే రాలేని స్థితిలో ఉండటం. అప్పుడు మా ఊరిలో పెద్దలు కొందరు వీటన్నింటినీ బాగు చేయడం, ముందు పెద్దలు చెప్పినట్టు బాగు చేసి కాలరాత్రి పూజ చేసి కుంభం పోసి ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదనాభివృద్ధి చెందుతూ వచ్చిన భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చుతూ చల్లని తల్లిగా గ్రామాన్ని చల్లగా చూస్తూ ఈ గ్రామానికి బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, బయట జిల్లాల నుంచి, బయట మండలాల నుంచి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రీత్యా ఎవరికి ఈ గ్రామానికి వచ్చిన హక్కున చేర్చుకొని వాళ్ళందరికీ ఈ గ్రామాన్ని నమ్ముకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసి చల్లని తల్లి నువ్వు చల్లని తల్లివి, మమ్మల్ని చల్లగా చూశావు, మేము మీకు ఈ సేవ చేసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రాంగణంలో ఆ రోజు నుంచి 30 సంవత్సరాల కాలంలో ఇంత ప్రాంగణంలో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే అది అమ్మవారు భక్తులకు చూపించిన అమ్మవారి భక్తుల మీద చూపించిన ఆ దయతోటి భక్తులందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేయడం, దాంట్లో మాకు ఈ అదృష్టం రావడం, ఆ సేవ చేసుకునే భాగ్యం మాకు కలగడం మా పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఎవరైనా సరే నల్లజర్ల గ్రామ దేవత అంటే చల్లని తల్లి,
కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి కాబట్టి ఈ గ్రామదేవత మా గ్రామదేవతని ఎప్పుడు మేము ఉన్నంతకాలం మా తరతరాలు ఉన్నంతకాలం దినదాభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి మొదలుపెట్టినప్పుడు ఉగాది 3 రోజులు చేసేవాళ్ళం అండి. 3 రోజులు ప్రసాదం, భక్తుల కుంకుమ పూజ కార్యక్రమాలు, భజనలు, సాయంత్రం మాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళం. రాను రాను ఇక్కడ కార్యక్రమాలు, తల్లికి దూపదీప నైవేద్యాలు ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చామో ఊరు సుభిక్షంగా మారి ఊరిలో ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఏ కష్టము నష్టము రాకోకుండా అందరూ బాగా ఉన్నత స్థితిలోకి ఉండటంతో ఈ గుడిని డెవలప్ చేసి అమ్మవారికి దూపదీప నైవేద్యాలు జరిగితే గ్రామం సుభిక్షంగా ఉంటుంది, గ్రామం చల్లగా ఉంటుంది, తద్వారా రాష్ట్రం దేశం చల్లగా ఉంటాయని నమ్మకంతో అందరం కూడా కలిసి అమ్మవారికి ఈ కైంకర్యాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆలయ అభివృద్ధికి మాకు సహకరించిన వారు రామాయణంలో రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటి సాయం దగ్గర నుంచి ఆంజనేయుడు, జాంబవంతుడు, మొత్తం రామదండు ఎలా అయితే రామసేతు నిర్మాణంలో చిన్న నుంచి పెద్ద వరకు సహాయ సహకారాలు అందించి రామసేతు నిర్మించారో అదేవిధంగా ఇక్కడ చిన్న పెద్ద ఎవరు చేయగలిగిన వాళ్ళు ధన సహాయం చేయగలిగాలి, ధన సహాయం, సహాయం చేయగలగాలి, శ్రమ సహాయం, అలాగే ఆర్థిక సహాయం, అలా ఎవరు చేయగలిగిన సహాయం వాళ్ళు చేసుకుంటూ ఈ గ్రామదేవతని ఎప్పుడు చల్లని తల్లిని ఎప్పుడు దూపదీప నైవేద్యాలతో ఎప్పుడు మనం చూసుకుంటే మన గ్రామంలో వచ్చిన అందరినీ చల్లగా చూస్తుందనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన ఈగల మీడియా వారికి ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.